కుల భోజనాలు వద్దు జన భోజనాలు చేద్దామంటూ ఖమ్మంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ పిలుపునిచ్చింది. డిసెంబర్ 1 నగరంలో ఎస్ఎఫ్ఐ పాఠశాల వెనుక ఉన్న మలీదు జగన్ మామిడి తోటలో జన భోజనాలు చేద్దామన్నారు. ఖమ్మంలో కుల భోజనాలతో వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. జన భోజనాలకు కుల మతాలకు అతీతంగా ఆహ్వానిస్తున్నట్లు ఆ పార్టీ నాయకుడు అశోక్ స్పర్శ అధ్యయన వేదిక కాకి భాస్కర్ తెలిపారు. ఈ క్రమంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా కుల భోజనాల సంస్కృతి పెరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రోజువారీ జీవితంలో లేని కులం ఈ కార్తీక మాసంలో వచ్చేటప్పటికీ విడదీసి మళ్ళీ కులాలుగా వనాల్లోకి తోలుతున్న పరిస్థితి కొనసాగుతున్నది. ఇది ఎంత ప్రమాదకరంగా ఉందంటే, ఒక అపార్ట్మెంట్లో రకరకాల కులాల వాళ్ళు నివసిస్తుంటారు. కానీ ఒక కులం వాళ్ళు వనభోజనాలు పెడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు పోతున్నారు, మనం ఎందుకు పోవట్లేదు అని పసిపిల్లలకు వచ్చే అనుమానాలను నివృత్తి చేయలేని పరిస్థితిలో పెద్దలు కూడా ఉన్నారు. అందుకని వాళ్ళ కుల భోజనాలు మనుషుల్ని మళ్ళీ విడగొట్టడం, మనుషుల మధ్య అంతరాన్ని పెంచడం, ఆధిపత్యాన్ని కొనసాగించే ఈ కుల వ్యవస్థని నిర్మూలించాల్సిన స్థానంలో మళ్ళీ కులాలని సంఘటితం చేసే వైపుగా ఈ కుల భోజనాలు ఉపయోగపడుతున్నాయి. అందుకని కులమే ఒక అభివృద్ధి నిరోధకమైనది. ఆ అభివృద్ధి నిరోధకమైన కులాన్ని మళ్ళీ కొంతమంది నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో కులమే మనుషుల్ని అంతరాలుగా చేసి కొంతమందిని అంటరాని వాళ్ళుగా, కొంతమంది ఊరుకు దూరంగా వెలివేసిన ఆ కులం ఇవాళ మళ్ళీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఈ కుల భోజనాలని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం మనందరికీ ఉన్నది. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతున్న వనభోజనాల పేరిట జరిగే కుల భోజనాలను వ్యతిరేకిస్తూ జనభోజనాల ఒక సకల జన అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఒకచోట కూర్చొని వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడానికి జనభోజన కార్యక్రమాలను నిర్వర్తించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం సిపిఐఎంఎల్ మన మాస్ లైన్ నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి స్పర్శ సామాజిక అధ్యయన వేదిక కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఖమ్మంలో ఉన్న ప్రజల్ని, ప్రజాస్వామికవాదుల్ని, కుల నిర్మూలన చైతన్యం కలిగిన అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా సిపిఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తారీఖు నాడు ఖమ్మంలో సకల జనులతో జనభోజనాలు నిర్వహించాలని చెప్పే కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నాం. ఈ జనభోజనాలని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రజల్ని, ప్రజాస్వామికవాదుల్ని, మేధావులందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. ఇది డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వెనక ఉన్న మలీదు జగన్ గారి మామిడి తోటలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు హాజరవుతారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కులాల ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ కుల భోజనాలు చేస్తా ఉంటే, బహుజన కులాలలో కూడా ఈ ఆధిపత్య భావజనానికి వ్యతిరేకమైనటువంటి ఒక ఎజెండా లేకుండా తిరిగి ఓట్ల కోసం, సీట్ల కోసం, పైరవీల కోసం, రాజకీయ నాయకుల దగ్గర పరపతి కోసం ఈ బహుజన కులాలు కూడా కుల భోజనాలు నిర్వహిస్తా ఉన్నారు. కాబట్టి ఇవి సరైనవి కావు అని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ గా మేము భావిస్తూ, అన్ని కులాలు, సకల జనులు, సకల శ్రామికులు, అన్ని వర్గాల ప్రజలు ఖమ్మం నగరంలో మనంతా భాగస్వామ్యం అయ్యి ఈ కుల భోజనాలకి వ్యతిరేకంగా జనభోజనాలు నిర్వహించుకుందామని చెప్పి ఈ జనభోజనాల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఈ జనభోజనాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీ అందరినీ పిలుపునిస్తాం.